సిరివెల్ల ప్రజలకు ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఇంతమందిగా చేరి వచ్చారు. ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఒకసారి ఆ రాజశేఖర రెడ్డి గారిని తలుసుకునే వచ్చారు. 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం సోదరులకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే. ఎంతమంది ముస్లిం బిడ్డలు చదువు అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, డాక్టర్లు లాంటి పెద్ద పెద్ద చదువులు కూడా చేసుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్. అంతేకాదు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్ళకి భూములు అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా తీసుకొచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అంటే కరువు పని. ఎందుకు తీసుకొచ్చారు ఈ పథకాన్ని? ఎందుకంటే పేదవాడు కూడా వలసలు పోకుండా ఆ గ్రామంలోనే పని చేసుకోగలగాలి, ఆ వేతనం తీసుకోగలగాలి, తన కుటుంబాన్ని బతికించుకోగలగాలి అనే ఈ బ్రహ్మాండమైన పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత అద్భుతమైన పథకం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఇంకొకటి లేదు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఉపాధి హామీ పని పథకం మీద, కరువు పని మీద. ఎందుకంటే కరువు పని గ్రామాలలో ఎక్కడెక్కడైతే ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని కొద్దీ ఉపాధి పనిని దాంతో ముడిపెట్టి అక్కడ పని చేపించే వాళ్ళు, తద్వారా గ్రామాలలో పని జరిగేది, గ్రామాలలో అభివృద్ధి జరిగేది, గ్రామస్తులకు పని కలిగేది, వాళ్లకు కూలీకారంలో ఉంది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక శనిలాగా పట్టుకుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తున్న మాట, ఈ ఉపాధి హామీ పనిని తీసేస్తారట, కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొస్తారట, దీనికి విబి గ్రామ్ అనే పేరు పెట్టారు. ఎంత పుణ్యమైన మహాత్మా గాంధీ గారి పేరును తీసేస్తారట, విబి గ్రామ్ అనే ఒక పేరును పెట్టారు. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా నరేంద్ర మోదీ చంపుతున్నాడు. నాథురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీని, గాంధీ ఆశయాలను చంపుతున్న వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే బీజేపీ పార్టీ ఈ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం డబ్బులు ఇచ్చేది, ఒక్క పనిముట్లకు తప్ప. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్రం ఇయ్యదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలే 40% పెట్టుకోవాలట. మన రాష్ట్రానికి 40% ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందో లేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇది తీర్చుకోవడానికే తరాలు పడుతుంది, ఎన్నో భావితరాలు నలిగిపోతాయి. ఇప్పటికే మన ప్రభుత్వానికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేయందే మన ప్రభుత్వమే గడవడం లేదు. ఇలాంటి స్థితిలో ఉపాధి హామీ పని భారం కూడా, ఈ వేతనాలు ఇచ్చే 40% ఖర్చు కూడా రాష్ట్రాలు పెట్టుకోవాలనే బీజేపీ పార్టీ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ముమ్మాటికి మన రాష్ట్రం పెట్టుకోలేదు.
ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు గ్రామాలలో, గ్రామ సభలలో గ్రామానికి కావాల్సిన పనులు అంటే పూడికలు తీయడం కానీ, ఒక బావి వేసుకోవడం కానీ, రోడ్లు చేసుకోవడం కానీ, గ్రామాలలో కావాల్సిన పని కోసం ఆడుకునే ఉపాధి హామీ పనిని ఇప్పుడు గ్రామస్తుల చేతుల్లో ఉండదు, గ్రామాలకు అధికారం ఉండదు ఏ పనులు చేసుకోవాలని. బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చేయాలి అని. అంటే పక్కన ఒక కాంట్రాక్టర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పనో, ఒక రోడ్డు పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఉపాధి హామీ పని చేసే వాళ్ళంతా పోయి పని చేయాలన్నమాట. అంటే ఈ గ్రామాలు, మండలాలు వీళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే కంపెనీలుగా మారిపోతాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఇక కాంట్రాక్టర్ ఎప్పుడు ఇస్తాడో, డబ్బులు ఎప్పుడు ఇయ్యడో, ఎంత ఇస్తాడో, ఇదంతా మొత్తము బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని కూనీ చేయడానికే చేస్తుంది, ఆ డబ్బులు మిగిలించుకోవడానికే చేస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా ఈరోజు పేదవాడి పక్షాన ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలి అని కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా. ఈ ఒక్క విషయంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్నది. ప్రతిపక్ష గొంతై నిలబడిన ఏకైక పార్టీ మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నా కూడా అటు తెలుగుదేశం పార్టీకి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎవరు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా తయారైపోయారు, బీజేపీ పార్టీకి బినామీలుగా తయారైపోయారు. ప్రత్యేక హోదా మనకు 11 ఏళ్ల క్రితం రావాల్సింది, వచ్చిందా? ఇచ్చిందా బీజేపీ పార్టీ? మరి ఇయ్యకపోతే చంద్రబాబు గారు మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఎవ్వరూ మాట్లాడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా అధికారంలో ఉండంగా ఎవ్వరూ మాట్లాడు. ఎందుకంటే అందరూ మనకు అమరావతి కట్టాలి అన్నది మన హక్కు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి కట్టాలి, కట్టివ్వాలి అన్నది కేంద్రం మనకు చేసిన వాగ్దానం. ఉందా మనకు మేము ముందుండి కొట్లాడతాం, కానీ మా వెనక మీరు ఉండాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి మీ సమయం చేసుకొని మా కోసం వచ్చారు. ఇంత పవిత్రమైన రోజు కూడా, రంజాన్ మొదలైపోతుందంట. ఈ రోజు కూడా మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం వచ్చారు. మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అందరికీ రంజాన్ ముబారక్. मुबारक। कई ग्रांड में अंग्रेजों से कराई है, अल्लाह जज़ाए खैर दे। और ये कांग्रेस पार्टी गरीबों की आवाज को सुनने वाली पार्टी है और गरीबों का हक दिलाने वाली पार्टी है। जैसा कि अभी जिस कानून के ताल्लुक से शर्मिला रेड्डी ने बताया, ये 100% सही है। आप लोगों का कीमती वोट आने वाले इलेक्शन कांग्रेस को डालोगे कीमती वोटों के साथ, तो हमारे नौजवान बेरोजगारी के आलम में नहीं रहेंगे और रोजगारी के आलम में रहेंगे। ये कांग्रेस की आवाज है और गरीबों की साथ देने वाली ये कांग्रेस है। मैं तमाम मुसलमानों से गुजारिश करता हूँ कि आने वाले इलेक्शन में हम
అది నిజం